మీకు ఒక డౌట్ రావచ్చు అందరికీ, నాకు కూడా ఈ డౌట్ ముందు నుంచి ఉన్నది. ఎందుకు ముఖ్యమంత్రి మెట్రో 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 అనే దాని మీద పడ్డాడు? ఇప్పుడు రాష్ట్రంలో ఎల్నినో ఎఫెక్ట్తో కరువు పరిస్థితులు వస్తున్నాయి. దాని మీద ఎందుకు మాట్లాడతలేడు? దాని మీద రివ్యూలు ఎందుకు చేస్తలేడు? విద్యా వ్యవస్థ కొలాప్స్ అయింది, ఆరోగ్యం లేదు, ఇంకా చాలా సమస్యలు ఉన్నాయి. మరి వాటి మీద లేని ఫోకస్ మెట్రో మీద ఎందుకు పెట్టిండు? ఎందుకు పెట్టిండంటే ఈ మెట్రో అనేది తక్షణము ఈ భారత్ ఫ్యూచర్ సిటీని కలిపే విధంగా చేయడం వల్ల కంపెనీలు పెట్టుబడులు వచ్చే అవకాశం. ఎవరు నమ్ముతలేరు ఇప్పుడు ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులు పెట్టండి అని అంటే ఎవరు నమ్ముతలేడు. ఎట్లా నమ్ముతారు? ఇప్పుడు మీకు ఫ్యూచర్ సిటీ అనేది ఎక్కడో 30,000 ఎకరాల్లో ఎక్కడో దూరాన దాన్ని నిర్మాణం చేద్దామని ప్రతిపాదించారు. ఇప్పుడు నివాసం ఉంటున్నటువంటి హైదరాబాద్ కోర్ ఏరియాకి ఆ ప్రాంతానికి మధ్యలో ఇంకా చాలా ప్లేస్ గ్యాప్ ఉన్నది. అక్కడికి రోడ్డు మార్గం కానీ ఇంకో రకమైన మార్గం కానీ అక్కడికి లేకుండా ఉన్నది. సో కాబట్టి కంపెనీలు ఏం కోరుతున్నాయి? అసలు ఇక్కడికి ఎవడొస్తాడు? కంపెనీలు ఏం చూస్తాయి? భవిష్యత్తు చూసుకుంటారు వాళ్ళు. అసలు ఇక్కడ ఒక సిటీ నిర్మాణం ఇప్పట్లో అయ్యే అవకాశాలు ఉన్నాయా, ఇక్కడ మనం పెట్టుబడులు పెడితే మనం సేఫేనా అనే ఒక ఆలోచన చేస్తాయి కదా. సో అట్లా కంపెనీలు అక్కడికి ముందుకు రావట్లే. కంపెనీలు ఎప్పుడు ముందుకు వస్తాయి? కనీస సౌకర్యాలు ఉండాలా, పెద్ద ఎత్తున కనెక్టివిటీ ఉండాలా. సో కనెక్టివిటీ ఉన్నప్పుడే సాధ్యమవుతుంది. ఇప్పుడు ఎందుకు మరి ఫ్యూచర్ సిటీ మీద ఫోకస్ చేసిండు? ఫస్ట్ 3 సిటీల సంగతి ఏంటి అంటే, ఫ్యూచర్ సిటీలో వాళ్ళకు సంబంధించిన కంపెనీలు, వాళ్ళకు సంబంధించిన భూములు, ఈ వ్యవహారం అంతా ఉన్నది కాబట్టి ఆ ఫ్యూచర్ సిటీ మొత్తం కడితే దాదాపు 1,00,000 కోట్లు మిగిలించుకోవచ్చు. ఇది ప్లాన్, ఇది ప్రీ ప్లాన్డ్గా భవిష్యత్తుకి రేవంత్ రెడ్డి చేసుకుంటున్న అడుగులు. సో ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా, 2034 వరకు నేనే ముఖ్యమంత్రిని, అవసరమైతే దేశ రాజకీయాలను కూడా శాసిస్తాను అంటున్నాడు కదా. దానికోసం అనమాట ఇదంతా. ఇక్కడ ఎక్కడా కూడా ప్రజల కోణం అనేది లేదు. మొత్తం అగ్రికల్చర్ అంతా నాశనం చేసి పడేసారు కదా. ఇప్పుడు ఇవాళ దేశంలో ఎల్నినో పరిస్థితి కారణం ఏంటి? పర్యావరణం దెబ్బతినడం. ఈ రాష్ట్రంలో ఎయిర్ క్వాలిటీ ఇండెక్స్ ఇంత దారుణంగా పడిపోవడానికి కారణం ఏంటి? పర్యావరణం దెబ్బతినడం. చెట్లు పోయినాయి, కొండలు పోయినాయి, గుట్టలు పోయినాయి, చెరువులు పోయినాయి, అగ్రికల్చర్ మొత్తం పోయి కాంక్రీట్ జంగిల్ అవుతున్నది. ఇంకా పర్యావరణం ఎక్కడ ఉంటుంది? మళ్ళీ పొద్దున్న లేస్తే పర్యావరణం గురించి మాట్లాడతాడు. ఈ మెట్రో వల్ల పర్యావరణం కాపాడిన వాళ్ళం అవుతామని మాట్లాడతాడు.